ఆంధ్రప్రదేశ్ రాజధాని వార్సా నగరంలో లిటిల్ ఇండియా గణేష్ బృందం నిర్వాహకులు కాట్రగడ్డ చందు, విజయ్, రామ సతీష్, కందుల సరోజిని గార్ల ఆధ్వర్యంలో ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు మరింత వైభవంగా ఆనందకరంగా నిర్వహించబడ్డాయి. విశేషంగా మొట్టమొదటిసారిగా డోలు వాయిద్యాలతో గణపతి బప్ప విగ్రహ నిమజ్జనం జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి ముఖ్యంగా లడ్డూ వేలంపాటలో లిటిల్ ఇండియా సంస్థ వారు లడ్డూ ప్రసాదంని కైవసం చేసుకోవడం జరిగింది. కాగా ఈ లడ్డూ వేలంపాటలో వచ్చిన పూర్తి మొత్తం 1,50,000 రూపాయలు. దేవుని హుండీ కానుకల రూపేణ వచ్చిన మొత్తం సుమారు 50,000 రూపాయలు. మొత్తం కలిపి 2 లక్షల రూపాయలు పూర్తిగా ఇటీవల వరదల కారణంగా ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆయా రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కు ఇచ్చుటకు నిశ్చయించడం జరిగింది. ఈ ఉత్సవాల్లో విద్యార్థులు, మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను మరింత జయప్రదం చేశారు. అంతేకాక పోలాండ్ దేశ ప్రజలు కూడా సంతోషభరితంగా ఈ కార్యక్రమంలో పాల్గొని భారత సాంప్రదాయాన్ని ఆదరించారు. ఈ ఉత్సవాలు భారతీయుల ఐక్యతను మాత్రమే కాకుండా భిన్న సంస్కృతులను కలపడం ద్వారా సాంస్కృతిక సమైక్యతను చిహ్నంగా నిలిచాయి.